హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇంకెవరండి, మన వంకాయ పచ్చడి చేస్తున్నాను. అది దాని తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం రండి. మీరు కూడా తప్పకుండా 2 ముద్దలు ఎక్కువ తింటారు మరి. ఇప్పుడు వంకాయల్ని అలా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని తగినంత ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. లేదంటే మీ రుచికి తగినట్టుగా కొద్దిగా ఎక్కువ తక్కువగా వేసుకోండి. నేను 2 కాయలకి తగ్గట్టుగా మేము తినేదాన్ని బట్టి వేసుకున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా మన ఇంగువ కొంచెం బాగానే దట్టిస్తానండి నేను. సో ఇంగువ వేసేసుకొని పోపు వేగింది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో నూనె ఉంది కదా ఆల్రెడీ, లేకపోతే నూనె పోసుకోండి, లేదా ఉన్న నూనెలోనే వేసేసేసేయండి. నేను ఉన్న నూనె సరిపోతుంది వంకాయలు మగ్గించుకోవడానికి కాబట్టి ఉంచేసాను. వంకాయలు, టమాటా వేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నారా? చూసారా? మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. బాగా ఉడికింది. ఇప్పుడు మొదటిగా మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని ఒక్కసారి కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర మళ్ళీ వేసుకున్నాను. ఒక్కసారి పల్స్ ఇచ్చేసేసాను. ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని కింద కూడా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే ఓన్లీ పోపు దినుసులు కదా, కింద అంటుకొని ఉంటుంది మిక్సీ జార్కి. ఇప్పుడు కొద్దిగా టమాటా, కొద్దిగా వంకాయలు వేసి కొద్దిగా మిక్సీ పట్టుకోండి. ముందు కొద్దిగానే వేస్తున్నాను. మిక్సీ పట్టిన తర్వాత మరీ పేస్ట్ చేసుకోకండి. ఆ మిగిలిన వంకాయలను కూడా వేసి జస్ట్ పల్స్ ఇచ్చేసేయండి చాలు. నాకు ఇవాళ టైం కుదరక నేను మిక్సీలో పట్టా, లేదంటే రోట్లో చేసేదాన్ని. ఇంకోసారి నేను రోట్లో చేసినప్పుడు అది కూడా పెడతాను. ఈసారి కాల్చిన పచ్చడి చేసి పెడతానండి, చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేద్దాం మనం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఆ పోపులో వేసేసి ఒకసారి స్పూన్తో కలిపేసుకొని, కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేయండి. కొత్తిమీరే అసలు రుచికి ఇది. కొత్తిమీర బాగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా? అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతేనండి, మన పచ్చడి అయిపోయింది. మీకు నచ్చిందా? 2 ముద్దలు ఎక్కువ తింటారు కదా మరి. సో ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్